రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ అధినేత జగన్ కు పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వరుస రాజీనామాలు చేస్తూ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మొన్న పార్టీకి రాజీనామా చేశారు ఆలనాని. ఆయన దారిలోనే వెళ్ళింది నెల్లూరు మేయర్ నూర్జహాన్. ఆమె నిన్న వైసీపీ రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఇవాళ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నట్లు ఆమె తెలిపారు. ఇక మరొక బిగ్ షాక్ ఏంటంటే ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గురువారం పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చేలోపు ఇంకెంత మంది రాజీనామా చేస్తారో అని కూడా ఆందోళన నెలకొంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ కు పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వరుస రాజీనామాలు చేస్తూ జగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొన్న పార్టీకి రాజీనామా చేశారు ఆలనాని. ఆయన దారిలోనే వెళ్ళింది నెల్లూరు మేయర్ నూర్జహాన్. ఆమె నిన్న వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఇవాళ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నట్లు ఆమె తెలిపారు. మరొక బిగ్ షాక్ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. గురువారం పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చేలోపు ఇంకెంతమంది రాజీనామా చేస్తారోనని ఇప్పుడు వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, మనం చూస్తున్నాం కదా, వైసీపీకి షాకుల మీద షాకులు. ఎప్పుడైతే అధికార మార్పు జరిగిందో ఆ తర్వాత ప్రతిపక్ష హోదా పొందినప్పటికీ కూడా వైసీపీలో మాత్రం ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ నేతల్లో కిందైతే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడుతున్న వారు వరుసగా క్యూ కడుతున్నారని చెప్పొచ్చు. ఒకసారి మనం చూసుకుంటే కనుక మొన్న ఆలనాన్ని పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తను భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలపడం జరిగింది. ఆ తర్వాత నిన్న చూసుకుంటే కనుక నెల్లూరు మేయర్ నూర్జహాన్ కూడా రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ రోజు తాజాగా చూసుకుంటే కనుక పోతుల సునీత ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత కూడా వైసీపీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని పేర్కొనడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక జగన్ కు అత్యంత ఆప్తులుగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీ వీడడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణకు సంబంధించి చూసుకుంటే కనుక జగన్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. గత ఎన్నికల టికెట్ల కేటాయింపులో కూడా మోపిదేవికి తగిన ప్రాధాన్యత జగన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడడం అనేది ఇప్పుడు పార్టీలో ఒక హాట్ టాపిక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంపీ హోదా వచ్చిన తర్వాత కూడా పార్టీని వీడడం ఎందుకు అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే తాను ఖచ్చితంగా పార్టీ వీడుతున్నట్లు రేపు ప్రకటిస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడికి ఏ పార్టీలోకి వెళ్తున్నదని కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం బీజేపీలోకి వెళ్తారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి ఎంపీల అవసరం కూడా ఉంది. కాబట్టి బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన అభిమానులు మనకు చెప్తున్నారు. అయితే మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల తర్వాత రాజీనామాల పర్వం ఒక్కొక్కటిగా చోటు చేసుకోవడం జరుగుతుంది. అయితే మరో కొద్ది రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. అయితే విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చే లోపల పార్టీలో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయని ఒక ఆందోళన అయితే పార్టీ నేతల్లో నెలకొంది. ముఖ్యంగా పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో పరిణామాలను అటు టీడీపీ బీజేపీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి పార్టీల నుంచి కూడా ఒక ప్రకటన, ఎవరైతే పార్టీలో ఉమ్మడి కూటమిలో ఎవరైతే అనుకున్నారో వారు రాజీనామా చేసి రావాలని చెప్పేసి కూడా కొంతమంది నేతలు చెప్పడం జరిగింది. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినాయని చెప్పొచ్చు. రాజశేఖర్ కూడా అంటే జగన్ అక్రమాస్తులకు సంబంధించి వాన్పిక్ భూముల కేసుల్లో కూడా జగన్తో పాటు మోపిదేవి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే పూర్తి స్థాయిలో జగన్ వెంట ఉన్నటువంటి వ్యక్తి కేవలం సజ్జల వల్లే ఆయన పార్టీ వీడుతున్నట్లు కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా గొడవలు జరిగాయి. అందుకని రాజ్యసభ అంత స్థానంలో ఉన్న కూడా వైసీపీ పార్టీని వీడబోతున్నారు, వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దాదాపుగా ఖాయమైందన్నటువంటి వార్తలు వస్తున్నాయి.
రాజశేఖర్, ఎందుకంటే ముందు నుంచి కూడా మోపిదేవి వెంకటరమణకి జగన్మోహన్ రెడ్డి తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఎందుకంటే భూ కుంభకోణముల విషయంలో, ఏదైతే వ్యాన్పిక్ భూముల విషయంలో ఈ ఇద్దరు కూడా, అటు జగన్మోహన్ రెడ్డి అటు మోపిదేవి కూడా జైల్లోనే ఉన్నారు. అయితే అంతకు ముందు నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక బంధం అయితే ఉంది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో కూడా మోపిదేవి వెంకటరమణకి తగిన ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే ఉందో ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పార్టీలో కొంతమంది నేతలు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, ఇలాంటి నేతల మీద ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పార్టీ ఓటమి వెనుక వీరు ప్రధానంగా ఉన్నారు అనేది విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే సజ్జలకి, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గత కొద్ది కాలంగా కూడా పొసగడం లేదు. సో ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉండడం వల్ల తనకు అవమానం కలుగుతుందని చెప్పేసి కూడా మోపిదేవి వెంకటరమణ భావించారు. అయితే ఈ విషయాన్ని పదే పదే జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు కూడా పెద్దగా ఫలితం కనిపించలేదు అనేది కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ వీడి మరో పార్టీకి వెళ్లాలనే ఒక ఆలోచన అయితే ఆయన అనుచరులు చేసిన సూచనల మేరకే ఆయన పార్టీ వీడుతున్నట్లు, మరో పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీలో చేరకపోవచ్చు, చేరితే గనక బీజేపీలోనే చేరిన జాతీయ పార్టీలో చేరితే బెటర్ అనే ఒక ఆలోచనతోని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసుకున్న తర్వాత ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా మోపిదేవి వెంకటరమణ అనుచరులు చెప్తున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.